రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బంకుల్లో దాదాపు 70% వరకు మూతపడే పరిస్థితి వచ్చిందని, కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఈ దుస్థితి ఏర్పడిందని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఆరోపణలు చేశారు. పెట్రోల్ ధరలు పెంచే ఉద్దేశంతోనే చమురు సంస్థలతో కుమ్మక్కై కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని ఆరోపణలు చేశారు. అధికారులు చెప్పేదానికి క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులకి పొంతన లేదని అన్నారు. గత 2 రోజులుగా పెట్రోల్ కొరత నేపథ్యంలో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు క్షేత్రస్థాయిలో భవానీపురంలోని పెట్రోల్ బంకుల పర్యవేక్షించారు. అక్కడ సిబ్బందితో మాట్లాడి జరుగుతున్న విషయాన్ని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో పెట్రోల్ డీజిల్ కొరత తీవ్ర రూపం దాల్చిందని అన్నారు. ఈ నెల 25వ తేదీ నుంచి నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయని అన్నారు. ప్రభుత్వ మంత్రులు అధికారులు ఎక్కడా కొరత లేదని ప్రకటనలు చేస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉందని తెలియజేశారు. గతంలో ధరల పెరుగుదలపై పాదయాత్రలు చేసిన నారా లోకేష్ ఇప్పుడు అధికారంలోకి వచ్చాక రూపాయి కూడా తగ్గించలేదని అన్నారు. కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా పర్యవేక్షిస్తున్నామని చెబుతున్న పాలకులు ప్రజల కనీస అవసరాలను తీర్చడంలో విఫలమయ్యారని అన్నారు. ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెట్రోల్ డీజిల్ కొరత ఎలా ఉందంటే అంత దారుణంగా ఉంది. ఈరోజు మనం భవానీపురంలోని బ్యాంక్ సెంటర్లో లారీ స్టాండ్ ఆపోజిట్ ఇది ఎదురుగుండా పురాతనమైన లారీ స్టాండ్, విజయవాడ నగరానికి సంబంధించి ఒకటే ఒక్క లారీ స్టాండ్. ఇక్కడ పెట్రోల్ బంకులన్నిటికి కూడా ఎక్కువ ఆవశ్యకత ఉంటుంది, ఎందుకంటే లారీలన్నీ కానీ పూర్తిగా కూడా ఇక్కడ ఆయిల్స్ కొట్టించుకునే పరిస్థితి. ఈరోజు మనం ఈ పెట్రోల్ బంక్లో హెచ్పిసిఎల్ పెట్రోల్ బంక్లో ఉన్నాం. హెచ్పి పెట్రోల్ బంక్లో 25వ తారీఖు నిండి పెట్టారంట. ఈ రోజు వరకు కూడా పెట్రోల్ డీజిల్ అందుబాటులో లేకుండా నో స్టాక్ అనే పరిస్థితి కనబడుతుంది. ఎదుర్కొన్న బంకులేమో అరాకొర పెట్రోల్ కొడతారు తప్ప డీజిల్ లేదు. ఆ పక్క బంకులో కూడా డీజిల్ లేదు. ఎక్కడ కూడా డీజిల్ అనేది ఈరోజు సాయంత్రానికి రావచ్చేమో అని చెప్పే పరిస్థితి. అంటే చంద్రబాబు నాయుడు గారు వీధి లైట్లు పోతే తెలిసిపోతుంది అక్కడ ఏ టెక్నాలజీ అన్నాడు, ఏదేదో టెక్నాలజీ చెప్పుకుంటూ వచ్చాడు. మరి డీజిల్ కొరత పెట్రోల్ కొరత అధికారులు గత 4-5 రోజులు శుక్రవారం నుంచి అధికారులు చెప్తున్నప్పటికీ కూడా ఈ కూటమి ప్రభుత్వం పట్టించుకోకుండా ఏ విధంగా రాష్ట్ర ప్రజలను ఇబ్బంది పెడుతుందనే దానికి ఈరోజు ఈ బంకులో మనం వచ్చి మీకు బంకులోనే సాక్ష్యంగా చూపెడతాం మీకు అన్ని కూడా. ఎందుకంటే సివిల్ సప్లై కమిషనర్ కానీ, సివిల్ సప్లై మినిస్టర్స్ కానీ, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రులు కానీ అధికారులు కానీ చెప్తున్నారు ఇక్కడ ఎక్కడ కూడా కొరత లేదు అని చెప్పి రమ్మని భవానీపురం బంకుకు వచ్చి ఆయిల్ ఉందా లేదో చూపెట్టమని చెప్పండి. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో భవానీపురం ప్రాంతంలో మరి పెట్రోల్ బంకులన్నీ కూడా తనిఖీలు చేసే కార్యక్రమంలో మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు ఈరోజు ఉదయం నుంచే కూడా అన్ని బంకులు తిరగడం జరిగింది. భవానీపురం ప్రాంతంలో మరి దాదాపుగా ఇక్కడ హెచ్పి పెట్రోల్ బంకు ఎప్పుడో పురాతనమైనటువంటి